అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చంద్రబాబు సర్కార్ ఆఫ్రికా నుంచి కొత్త ఫార్ములా మద్యం తెచ్చి అమ్ముతుందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. టీడీపీ నాయకులను ఆఫ్రికా పంపి కల్తీ మద్యం తయారీలో శిక్షణ ఇప్పించి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. టీడీపీ సొంతంగా తయారు చేసిన మందు అమ్మడం వల్లే లిక్కర్ సేల్స్ తగ్గాయన్నారు పేర్ని నాని. తాగుతున్నామో కూడా ఇప్పుడు జగన్ గారి మీద మందేశారు, బూమ్ బూమ్ అన్నారు. అడవాడు ఒక సినిమా వాడు మాట్లాడతాడు, సినిమాలోనేమో కిరాతకమైనటువంటి పాత్రలు వేస్తాడు. రేపులు, మర్డర్లు, వంచనలు, ద్రోహం, తప్పుడు పనులు చేసే పాత్రలు వేసేటువంటి ఒకడు ఉన్నాడు. ఆడితో చేయించారు బూమ్ బూమ్. ఈ భూమి ఎక్కడదని, అరే నాన్న బూమ్ బూమ్ ఇప్పుడు కూడా ఉంది. బూమ్ బూమ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు పాలనలో కూడా బూమ్ బూమ్ ఉంది. అసలు బూమ్ బూమ్ తెచ్చిందే చంద్రబాబు నాయుడు. మరి ఆ బూమ్ బూమ్ అయిపోయింది. ఇవాళ సూపర్ 6 కూడా అమ్ముతున్నారు. స్పెషల్ స్టాటస్ అమ్మారు మొన్నటిదాకా, ఇవాళ సూపర్ 6 కూడా అమ్ముతున్నారు. సూపర్ 6 అమ్ముతున్నారు, నాణ్యమైన మందు కూడా అమ్ముతున్నారు. ఏది బ్రాండ్ ఇది, నాణ్యమైన మందు అనే బ్రాండ్. ఇవాళ ఇన్ని చేస్తూ ఇవాళ సొంతంగా తయారీ ఎక్కడ? రాయలసీమలో 2, ఇప్పటికి కోస్తాలో ఒకటి పట్టుకున్నారు. ఇక కోస్తాలో ఇంకా 2, ఉత్తరాంధ్రలో కూడా ఉన్నాయని మాట్లాడుతున్నారు. మరి ఇవన్నీ మిగతా ఎప్పుడు పట్టుకుంటారు? అంటే రాష్ట్రంలో నాణ్యమైన మందు ఇస్తున్నామని చెప్పారు, అన్ని బ్రాండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి కంటే కూడా తక్కువగా ఎందుకు ఉంటున్నాయి? చెప్పగలరా ఎందుకు ఉంటున్నాయి? ఎందుకుంటున్నాయంటే మీ సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి, తెలుగుదేశం తయారు చేసినటువంటి సొంత మందు అమ్ముకుంటున్నారు కాబట్టి. ఇవాళ మందు తయారు చేయడానికి ఆఫ్రికా వెళ్ళి ట్రైనింగ్, టీడీపీ వాళ్ళందరూ కూడా శిక్షణా తరగతులు పెట్టి, ఆఫ్రికాలో మద్యం తయారు చేసేటువంటి శిక్షణా తరగతులు పెట్టి ఆఫ్రికా నుంచి ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడ మద్యం తయారు చేస్తున్నారు. ప్రజలకి ఏ మందు తాగుతున్నా